స్వర అయితే కిచెన్లో వంట చేస్తూ బాబు కోసం అని చెప్పి పాలు మరాబెడుతుంది. ఇంతలో అక్కడికి ఝాన్సీ వెళ్ళి, ఏంటి నువ్వు ఈరోజే కదా మా ఇంటికి వచ్చావు, నీకు మా కిచెన్ ఎలా తెలిసింది అని చెప్పి అడుగుతుంది. అది వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అక్కడే ఉన్న అభి అయితే, అవును నీకు ఎలా తెలుసు మా కిచెన్ ఎక్కడుందని, మా కిచెన్లో వస్తువులు ఇవన్నీ నీకు ఎలా తెలుసు అని చెప్పి అడుగుతూ ఉంటాడు. అది వినగానే స్వర అయితే, ఓలమ్మో ఏంటమ్మా నన్ను మీరు ఇలా అందున్నారేంటి, ఇది నేను ఈ ఇంటి వాస్తుని బట్టి చూశాను, అటువైపు కిచెన్ రావాలి అందుకే అమ్మా నేను ఇటువైపు వచ్చేసినాను, అలాంటిది మీరు నన్ను ఇంతలా అనుమానిస్తారని నేను అస్సలు అనుకోలేదమ్మా అని చెప్పి అంటుంది. అది వినగానే అభి అయితే, గుడ్, నువ్వు చాలా బాగా ఉన్నావు, నువ్వు చాలా బాగా అన్నీ మాట్లాడుతున్నావు అని చెప్పి అంటాడు. అది వినగానే ఝాన్సీ అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. అవును ఇంతకీ నీ పేరేంటి అని చెప్పి ఝాన్సీ అంటుంది. అది వినగానే స్వర అయితే, నా పేరు కన్నతల్లి అని చెప్పి అంటుంది. ఆ మాట వినగానే, ఏంటి కన్నతల్ల, అదేం పేరు అని చెప్పి ఝాన్సీ అడుగుతుంది. అవునమ్మా, మా వైపు పేర్లన్నీ ఎట్టాగే పెట్టుకుంటారు, మా చెల్లి పేరేమో పైడి తల్లి, మా అక్క పేరేమో దేశ తల్లి, నా పేరేమో కన్న తల్లి, ఇలానే పెట్టుకుంటారని చెప్పి పాలు కాచి బాబీ కోసం గ్లాస్లో వేస్తుంది. ఇక తను మాట తీరు ఇవన్నీ చూసి అభి అయితే చాలా సంతోషిస్తాడు. ఇంతలో బాబీ అయితే తన రూమ్లో ఒంటరిగా కూర్చొని ఇలా ఆలోచిస్తూ ఉంటాడు. తప్పనిసరి పరిస్థితుల్లో మీ అమ్మ నిన్ను హాస్పిటల్లో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది, ఇంకెప్పుడు నువ్వు అమ్మ గురించి అడగనని నాకు మాట ఇవ్వు బాబీ అన్న అభి మాటలు గుర్తు తెచ్చుకొని బాబీ అయితే చాలా బాధపడుతూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న స్వర అయితే, ఏటమ్మా బాబుని చూస్తుంటే అంత నీరసంగా ఉన్నాడు, మీరేంటి బాబుని అస్సలు పట్టించుకోవట్లేదా ఏటా, బాబుకి ఏం కావాలో అది పెట్టాలి, బాబు తినకపోతే దగ్గరుండి తినిపించాలి, లేదా ఏదైనా తాగించాకే వదిలిపెట్టాలి, మీరేంటి అలా బాబుని మరీ అంత నీరసం చేసేసినారు అని చెప్పి ఝాన్సీని అంటూ ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.